గత 20 నెలలుగా రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. రాష్ట్రంలో పాలన లేదు. ఎక్కడా రైతులకు యూరియా దొరుకుతలేదు. హాస్టల్ పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు. తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రోడ్లెక్కుతున్న పరిస్థితి. వర్షాలు పడక, నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి. ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మాత్రం డబ్బులు దంచుకునేందుకు కమిషన్లు, ప్రతిపక్షాల మీద కక్ష సాధించడం కోసం రాజకీయ కమిషన్లు. ఇలా ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లు పాస్ కావాలంటే 10%, 12% కమిషన్లని కాంట్రాక్టర్లే సెక్రటరియట్లపై ధర్నాలు చేస్తున్నారు. డబ్బులు దండుకోవడానికి కమిషన్లు, ప్రతిపక్షాల మీద మరి కక్ష సాధించడం కోసం మరొక వైపు కమిషన్లు. ఈరోజు రెండు పార్టీలు, కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి కుట్ర చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం. నిజాలు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం.